కాలువలో బట్టలు ఉతుకుతున్నప్పుడు మనం తెలియకుండానే ఏ విధంగానైతే మన అరికాళ్ళు తెల్లబడిపోతాయో, దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో అడుగుపెట్టినప్పుడు కూడా, దేవుని యొక్క పుణ్యక్షేత్రంలో మనం అడుగుపెట్టినప్పుడు కూడా మనకు తెలియకుండానే మన కాళ్ళు, మన చేతులు, మన శరీరము, మన హృదయం, మన జీవితం అంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది. అందరూ కూడా గట్టి చప్పులు కొట్టండి. అందుకని ఈరోజు మనందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ పరిశుద్ధమైన స్థలంలోకి, ఈ పుణ్యమైన స్థలంలోకి మనందరూ కూడా వచ్చాం. ఆ నమ్మకం ఉన్న వాళ్ళు ఓసారి గట్టిగా చేతుల పైకి ఎత్తి గట్టి చప్పులు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్. నువ్వు నేను మనందరూ కూడా పరిశుద్ధపరచబడబోతున్నాం. మరి దేవుడు ఈరోజు మనందరూ కూడా పరిశుద్ధపరచాలంటే మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే చేతులు పైకెత్తి ప్రార్థించాలి. ఏం చేయాలి? గట్టి మాట్లాడండి. చేతులు పైకెత్తి ప్రార్థించాలి. యుద్ధంలో గెలవటం, సంతోషంతో ఎగరటం, జయజయనాదాలు చెప్పటం వారందరూ కూడా సంతోషంతో ఎదుగుచున్నారు. కానీ ఎప్పుడైతే మోషే అయ్యో నా చేతులు నొప్పులు వస్తున్నాయి అని చెప్పి తన చేతులు దింపగానే ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చచ్చిపోవటం, పారిపోవటం, శత్రువులు గెలవటం ఆయన చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు పైకెత్తిన చేతులు పట్టుకొని ప్రభు అయిన దేవుడు నీవు ఏదైతే సాయం కోరుచున్నావో, బిడ్డా నీకు గర్భఫలం లేదా, బిడ్డా నీకు ఆస్తిపాస్తులు కరువవుతున్నాయా, బిడ్డా నీకు చదువులు వెనకబడుతున్నావా, బిడ్డా నీకు ఉద్యోగం లేదా, బిడ్డా నీకు ఇల్లు వాకిలు లేదా, దేవుని యొక్క సహాయం కోసం చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవది, పేతురు గారు సముద్రంలో మునిగిపోతున్నప్పుడు రెండు చేతులు పైకెత్తి గట్టిగా ఏడుస్తూ ఆయన కడుపు నిండా నీరు తాగి ఉక్కిరి బిక్కిరైపోతూ ప్రభువు నన్ను రక్షించమని రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పేతురు గారికి ఇదిగో ప్రభు అయిన యేసుక్రీస్తు చేతులు పట్టుకొని పైకి లాగి సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పేతురు గారికి ప్రాణాన్ని పోస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను కూడా ప్రార్థన సమయంలో చేతులు పైకెత్తినప్పుడు పైకెత్తిన చేతులు పట్టుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన స్థలంలో మనందరికీ కూడా జబ్బులను, అప్పులను, కష్టాలను, గర్భఫలాలను ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి చేతులు పైకెత్తి ప్రార్థించాలి.